భయ్యా సినిమా ఎలా ఉంది భయ్యా? అన్న సినిమా వచ్చి ఒక రేంజ్ లో ఉందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక నార్మల్ గా తీసిన, సెకండ్ హాఫ్ ఒక బీభత్సం సృష్టించారన్న రామ్ చరణ్. ఒక రేంజ్ లో ఉందన్న సినిమా. రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అంటే నిరూపించాడు. ఈ సినిమాలో పొలిటికల్ గా కానీ అప్పన్న క్యారెక్టర్ కానీ భలే ఒక సూపర్ లెవెల్లో అంటే బేసిక్ గా చూపించేశాడు అన్న ఈ సినిమా. బేసిక్ గా రామ్ చరణ్ 3 క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఒక్కొక్క దాంట్లో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అన్న? ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి అప్పన్న క్యారెక్టర్, ఇది సూపర్, దీంట్లో వేరే లెవెల్. దాని తర్వాత వచ్చి కలెక్టర్, దీన్ని మనం అందరూ కలెక్టర్లు ఒక రేంజ్ లో అతన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మూడో క్యారెక్టర్ వచ్చి ఐపీఎస్, ఇది వేరే లెవెల్. 3 క్యారెక్టర్లు సూపర్ అన్న, ఇంకా తిరుగులేదు దీంట్లో మాత్రము. ఒక గేమ్ చేంజర్ గా ఈ సినిమా శంకర్ గారు బాగా తీశారు. ఒక ఈ సినిమా అంటే ఒకప్పుడు మీరు ఒకే ఒక్కడు సినిమా గానీ, శంకర్ రోబో గానీ ఇవన్నీ కూడా చూసి ఉంటారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు అన్న. ఇది ఈ తరం సినిమా, పొలిటికల్ గా ఇట్లాంటి సినిమా ఇంతవరకు రాలేదు, రాబోదు కూడా. ఓకే, అదన్న ఈ సినిమా కలెక్షన్ పరంగా కానీ ఎలాంటి మార్క్ క్రియేట్ చేయొచ్చు అంటారు ఇండియన్ ఇండస్ట్రీ? సంక్రాంతి కొట్టేస్తా ఉన్నాయి రామ్ చరణ్. ఈ సంక్రాంతికి మాది బ్లాక్ బస్టర్ అంతే, ఇంక తిరుగులేదు. పెద్ద హీరోలతో కూడా పోటీ పడతాం మేము. సినిమా పరంగా అయితే మీకు బాగా నచ్చింది. అయితే మీకు నచ్చిన ఎలిమెంట్స్ అయితే? నాకు నచ్చిన ఎలిమెంట్స్ అంటే పొలిటికల్ గా అప్పన్న క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. నాకు బాగా ఎమోషనల్ గా మీకు దగ్గరైన సీన్, ఎమోషనల్ గా మదర్ సీన్ ఏదో ఉందంటున్నారంట. మదర్ సీన్ ఏదో ఎమోషనల్, మదర్ సీన్ అయితే చాలా సెంటిమెంటల్ గా అక్కడ మా కన్నీళ్ళు అంజలి గారు చనిపోయినప్పుడు మాత్రం రామ్ చరణ్ గారు చేసిన యాక్టింగ్ అది అసలు రియల్ గా చేసి చూపించేశాడు అంతే. ఇంకా మీరు ఇంకా తమిళనాడు కదా, మీ బేసిక్ గా మీ ఫ్లేవర్ అంతా కూడా ఎట్లా అనిపించింది? తమిళనాడు నుండి ఇంక వందం ఇప్పుడు ఇంకా వేరే లెవెల్ ఇరుக்கும். ఓకే, క్రేజ్ ఎలా అనిపించింది మీకు రామ్ చరణ్ ఇక్కడ? సూపర్ అన్న, వేరే లెవెల్. ఓకే.